సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. గత కొంతకాలంగా హేమ గారు సినిమాలకు దూరమయ్యారు. స్క్రీన్ మీద అంటే తెర మీద కనిపించడం లేదు. హేమ మఖంలో ఆ నవ్వు మాయమైపోయింది అంటున్నారు. ఎందుకు అసలు ఆ నవ్వు మాయమైపోవడానికి గల కారణం ఏంటి? తెరకు దూరం కావడం గల కారణం ఏంటి? ఏం జరిగింది అసలు జీవితంలో? ఒక చిన్న సంఘటన మరీ అంత దూరం చేసిందంటారా? అనా యాక్చువల్గా యాక్టింగ్ అనేది నేనే కొంత గ్యాప్ తీసుకున్నానన్న. అంటే నా లైఫ్లో నేను కొంచెం కిచెను, ఫ్యామిలీ, షూటింగ్, డబ్బు, డబ్బింగ్ తప్ప నా లైఫ్లో ఇంకేం లేవన్నా. సో నేనే కొంచెం బ్రేక్ తీసుకుని చిల్ అవుదాం అనుకున్నానన్నా. సో నేను ఆ క్రమంలోనే మా తమ్ముడు లాంటి వాడు ఒక బర్త్డే పార్టీకి పిలిచారు బెంగళూరు. ఓకేనా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్న. సో ఆ పిల్లోడు పిలిస్తే నేను బెంగళూరు పార్టీకి వెళ్ళానన్న. అది రేవ్ పార్టీ కాదన్న, అది 101% బర్త్డే పార్టీ. రేవ్ పార్టీ అని మొత్తం మీడియాలో అంతా కూడా అదే అన్న, నాకు అర్థం కాదు. రేవ్ పార్టీ అంటే నామ్స్ ఏంటన్నా? అంటే పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని వెళ్తారా రేవ్ పార్టీలకి? చిన్న పిల్లలు కూడా వచ్చారు రేవ్ పార్టీకి, భార్యాభర్తలు వచ్చారు రేవ్ పార్టీకి, డాక్టర్స్ వచ్చారు, అమ్మాయిలు ఇంజనీర్ అబ్బాయిలు వచ్చారు, సాఫ్ట్వేర్ అబ్బాయిలు వచ్చారు. ఒకసారికి ఆర్టిస్ట్గా నేను వెళ్ళాను. అది రేవ్ పార్టీ ఎలా అవుతుందన్న? మరి వచ్చింది రేవ్ పార్టీ అనే కదా, ఒక గౌడాసుకు సంబంధించిన రేవ్ పార్టీ అది. ఆ రేవ్ పార్టీకి ఆయన గౌడు కాదన్న, పాప మా అబ్బాయిది బర్త్డే పార్టీ. ఓకే, బర్త్డే పార్టీ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి బెంగళూరులో ఒక క్లబ్ ఓపెన్ చేయాలనుకున్నారు. సో అందుకని కొంచెం గ్రాండ్ గా అనౌన్స్ చేద్దాము అని చెప్పి తనకి క్లోజ్ గా ఉన్న సర్కిల్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానని నీకు తెలియదు, నువ్వేంటని నాకు తెలియదు. ఆడికి వచ్చిన తర్వాత అందరం కలిసాము, పార్టీ చేసుకున్నాము, అయిపోయింది. తర్వాత అక్కడ కొన్ని డ్రగ్స్ దొరికింది. ఆ డ్రగ్స్ నేనంటూ ఆ పార్టీలో లేకపోతే 4 రకాల డ్రగ్స్ పార్టీలో అదొక డ్రగ్స్ పార్టీ. హేమ అని ఒక సెలబ్రిటీ అక్కడ ఉండబట్టి మీడియా వాళ్ళందరూ ఉతికి ఆరేసేసి హేమ ఉంది డ్రగ్స్ పార్టీ ఇంత అది ఇది అని చెప్పేసి మీడియా మొత్తం హడావుడి చేసింది. అంత మాపులో మీరు ఒక్కటేనా సెలబ్రిటీ? నేను ఒక్కదానే సెలబ్రిటీ. నాకు అసలు అర్థం కాదు. రేవ్ పార్టీ బెంగళూరులో శివార్ ప్రాంతంలో జరుగుతుంది. అసలు డిపార్ట్మెంట్ అక్కడికి ఎలా వచ్చింది? అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న విషయం బయటికి ఎలా పొక్కిందంటారు? అసలు అవన్నీ మనకు తెలియదు అన్న, వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. ఎలా వచ్చారు, ఏం చేశారో మనకు తెలీదు. నేను బర్త్డే పార్టీకి వెళ్ళే మాట ఎంత వాస్తవమో వచ్చేసింది కూడా అంతే నిజం కదా. నువ్వు 18th డేట్ది టికెట్ వేస్తున్నావు, నేను వచ్చిన డేట్ టికెట్ ఏది? ఓకే, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ. నేను టెర్రరిస్ట్ నా? బాంబు పెడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా, లేకపోతే ఎవరైనా మర్డర్ చేశానా, ఎవరైనా చీటింగ్ చేశానా? వాడు వేసాడన్నా, న్యూస్ ఛానల్ వాళ్ళే వేసారు. నేను లేను మొర్రో, నేను కాదు మొర్రో, నేను వేసుకునే డ్రెస్ బ్లాక్, నేను వేసుకునే నైల్ పాలిష్ బ్లాక్, మీరు ఎట్లా వేస్తారు అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నానన్నా. నేను ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను, ఫస్ట్ వీడియో నమ్మలేదు. వచ్చేసారు మీరు? నేను వచ్చాను, ఇంటికి వచ్చేసారు. నేను వచ్చాను. మీరు వచ్చిన తర్వాత జరిగిందా రైట్ సైడ్? నేను వచ్చేసానన్నా. నేను పార్టీకి వెళ్ళడం అయిపోయింది. నేను ఇక్కడే కదన్నా, ఎక్కడ హైదరాబాద్ లో కూడా 100 పార్టీలకు వెళ్తా. బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసేగానే ఆ అమ్మాయికి కేక్ పెట్టేసి ఒక ఫోటో, నేను వచ్చాను కదా వాళ్ళకి ఒక ఆనందం, ఓ ఫోటో తీసేసుకుని వచ్చేసానన్నా. నేను అసలు ఉండను, నేను అసలు వచ్చేసాను, అయిపోయింది. బెంగళూరు ఎంత దూరం అన్నా, ఎంత టైం పడుతుంది రావాలంటే? గట్టిగా కొడితే లేదన్నా. వచ్చేటప్పుడు నేను కార్లో వచ్చాను, మిడ్ నైట్ కదా, మిడ్ నైట్ లో మనకి అవన్నీ ఫ్లైట్లు గీట్లు అవన్నీ ఉండవు. సో నా దారి నేను వచ్చాను. వచ్చిన తర్వాత చూసేస్తున్నారు. బై రోడ్ వచ్చానన్న. అన్న మొన్న మా అమ్మగారి రాజోలు వెళ్ళానన్న, 6 hours లో వెళ్ళిపోయాను. రాజోలు 700 kilometers అన్న మా ఊరు రాజోలు ఇక్కడ నుంచి. మాది BMW అన్న. అయినా నేను అక్కడికి నా వెహికల్ తీసుకెళ్లేదు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లోనే వెళ్ళాను, వచ్చేటప్పుడు నేను కార్ లో వచ్చాను. ఓకేనా. సో అయిపోయింది. నేను వీళ్ళు న్యూస్ వేసేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ పిచ్చిముండా వీడియో పెట్టకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా వీడియో పెట్టడం వల్ల మీడియా వాళ్ళు న్యూస్ వేస్తున్నారా అని అనుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. యాక్చువల్గా నేను వీడియో పెట్టలేదు, వీళ్ళు మార్నింగ్ నుంచే న్యూస్ వేస్తున్నారు. నేను వీడియో పెట్టింది 1:30 2 o'clock పెట్టా. ఏ వీడియో? నేను ఇక్కడ లేను, నేను ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నాను, ఓ ఫామ్ హౌస్ లో జిల్ అవుతున్నానని పెట్టా. ఇక్కడ ఏ ఫామ్ హౌస్ లో ఉన్నారు అదే చెప్తే మళ్ళీ ఆ ఫామ్ హౌస్ కి దీనికి సంబంధం ఏంటి, ఆడికి దీనికి లింక్ ఏంటి అని మళ్ళీ అలా ఏడుస్తారు కదన్నా.
అంటే వాస్తవం నీకు చె- అర్థం కావట్లేదు, వాస్తవం చెప్తాము, వీళ్ళు వాస్తవం వేయడానికి ఇష్టపడట్లేదే. నేను చెప్తున్నా ఆ అమ్మాయిని నేను కాదు, నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అంటే వింటున్నాడా? అదే అమ్మాయిని వేసి చూపించేస్తున్నారు కదా. ఆ. నేను మొత్తుకుంటున్నాను. అంత అయిపోయిన తర్వాత TV9 పర్సన్ అతను మొన్న మోహన్ బాబు గారు మైక్ ఇచ్చి కొట్టాడు కదా అన్న, అవును, అవును. ఆయన పేరేంటో గుర్తులేదు నాకు. Correct లేదు. ఆర్తో స్టార్ట్ అవుతుంది అతని పేరు. అతను ఫోన్ చేసి హేమ గారు బయటకు వచ్చిన వాళ్ళు మీరు లేరు కదా మరి అని అలా మాట్లాడుతున్నాడు. నేనన్నాను మరి నేను అదే కదరా మొత్తుకుంటున్నాను, నువ్వు న్యూస్ ఏమో నన్ను అడగకుండా వేసేసి ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా అన్న. నేను 500 ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేశాను అన్న, 500 ఫోన్ కాల్స్ ఆ ఇష్యూలో ఉన్నాడు. లెక్క పెట్టారా ఏంటి 500? అంటే ఉంటాయి కదన్నా, మొత్తం లిస్ట్ అంతా ఉంటది కదా. 500 ఫోన్ కాల్స్, నెక్స్ట్ డే 600 ఫోన్ కాల్స్, వాళ్ళ ఇష్టం. ప్రతి వాడు ఫోన్ చేయడమే, మీడియా వాళ్ళు మేడం 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 అని. బాబోయ్ ఈ తలనొప్పి పడలేమని చెప్పేసి నేను వీడియో పెట్టాను. సరే ఆ వీడియోని బూత్ చేస్తారు, సరే వదిలేద్దాం. మా ఇంట్లో అన్న, నా ఇంట్లో, నా కిచెన్ లో, నా ఆడియన్స్ అందరికి తెలుసు అన్న, నా ఇంట్లో నేను బిర్యానీ వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం తీసిన వీడియో వేసి సీన్ క్రియేట్ చేస్తుంది అన్నారన్న. అంటే 2 సంవత్సరాల క్రితం నాకు తెలుసు నేను ఒక పలానా చోటకి వెళ్తాను, అక్కడ నేను పట్టుబడతాను, దానివల్ల ముందే ఒక వీడియో తీసుకుని నేను పోస్ట్ చేస్తాను. అదే నైల్ పాలిష్ పెట్టుకుని పొద్దున్నే అన్న లైవ్లో చేశాను. అంటే ముందు రోజంతా ఇది చేస్తారు కదా. అంటే అక్కడ జరిగే కార్యక్రమం జరిగేసి ఇక్కడికి వచ్చి బిర్యానీ చేసి వీడియో పెట్టారనుకోవచ్చు కదా. అయితే మరి ముందు రోజు వీడియో పెట్టాను కదా, దాన్ని బూత్ చేశారు కదా. హైదరాబాద్ లో లేను 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 అన్నారు కదా. మరి నా ఇంట్లోనే నేను ఉన్నాడప్పుడు నా ఇంట్లోంచి నేను బిర్యానీ చేసి పెడితే దాన్ని కూడా బూత్ చేయడం ఏంటి? 1 year క్రితం దా నేను అదే సేమ్ నైల్ పాలిష్ చేసుకున్నాను. నా కిచెన్, నా ఇల్లు, నా ఇంట్లోంచి పెట్టానన్నా. అదే రోజు నా ఇంట్లోంచి పెట్టా, మళ్ళీ లైవ్ లో వచ్చి పెట్టా. పార్టీలో ఎంజాయ్ చేసి డ్రగ్స్ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చి బిర్యానీ వండుతున్నారు అనుకోవచ్చు కదా అంటున్నా. అన్నా నువ్వు అనుకోవడానికి ఏదన్నా అనుకోవచ్చు అన్న, నువ్వు అనుకో, నీ ఇష్టం అది. నాకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు నన్ను డ్రగ్గిస్ట్ అని వేసేసావు, ఇప్పుడు కోర్టులో కేసు కొట్టేశారు. ఇప్పుడు ఎంతమంది అన్న నాకు ఫోన్ చేశారు బ్యాడ్ న్యూస్ వేయడానికి, ఫేక్ న్యూస్లు వేయడానికి. వందల ఫోన్లు కాసిన మహారాజులకి ఇప్పుడు కేసు క్వాష్ అయిపోయింది కదా, నా తప్పేం లేదు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకోలేదని వచ్చింది కదన్నా. ఈ రోజు నువ్వు పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఎవరైనా ఒక్కళ్ళైనా మీ ఛానల్లో అయినా వేశారా? అరే హయామకి క్లీన్ చిట్ వచ్చిందని వేశారా మీరు? మరి 500 ఫోన్ కాల్స్ చేసి దుబ్బేశారు కదన్నా నన్ను. వీళ్ళందరూని టెన్షన్ పెట్టేశారు కదా, అన్నం తినివ్వలేదు, పడుకోనివ్వలేదు, నుంచోనివ్వలేదు, చంపేశారు కదా నన్ను. మరి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు వేయాలి కదన్నా, ప్రతి ఛానల్లో వేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? అప్పుడేమో సెలవులు పలవరు చేసేసారు, మరి ఇప్పుడు ఏమంటారు? ఈ సమాచారం ఇంకా మీరు కేసు గెలిచిన సమాచారము ఎవరికి తెలియదు, అదైతే వైరల్ అయిపోయింది. ఎలా వైరల్ అయిపోయిందన్నా? ఎలా వైరల్ అయిపోయింది? ఎక్కడి నుంచి వచ్చేసింది మీకు వైరల్ అవడానికి? మరి ఇప్పుడెందుకు రావట్లేదు? ఇప్పుడెందుకు మీకు తెలియట్లేదు? నేను ప్రతి గ్రూపుల్లోనే పెట్టించానన్న. మీలాంటి వాళ్ళు తమ్ముడు ఇదిగోనన్నా ఇది వచ్చింది, ఈ పేపర్స్ కొంచెం గ్రూపులో పెట్టండి అని మీ సోషల్ మీడియా గ్రూపుల్లోని పెట్టించాను, మీడియా గ్రూపుల్లోని పెట్టించాను. ఒక 100 గ్రూపులు ఉన్నాయి, 100 గ్రూపుల్లో పెట్టించాను నేను. ప్లస్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మా అమ్మ ఇలా చనిపోయింది, ఇప్పుడు మా అమ్మని తిరిగి తెచ్చిస్తారా, నా పరువు తిరిగి తెచ్చిస్తారా, కేసు క్వాష్ అయిపోయింది అని నేను ఒక వీడియో పెడితే ఒక్కడు పోస్ట్ చేయలేదన్నా. మరి అప్పుడు బిర్యానీ వీడియో అంత పోస్ట్ చేసి వైరల్ చేశారు, అంతకుముందు పెట్టిన వీడియోలో ఎంతకంటే పోస్ట్ చేసేసారు. మరి నేను మొన్న పెట్టిన వీడియో ఎందుకన్నా చేయలేకపోయారు? తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత షార్ట్ షీట్ నేనే చూడలేదన్నా. కొన్ని ప్రముఖ ఛానల్స్ హేమకి పాజిటివ్ వచ్చేసింది 2 సార్లు న్యూస్ మొదలు పెట్టారు. అప్పుడు నేను ఒక వీడియో షూట్ చేసి పలానా ఛానల్ ఎండి గారు, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ అందరి పేర్లు అన్నా, మొత్తం పెద్ద ఛానల్ నుంచి కింద ఛానల్ వరకు అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చి, మీరు పెద్దవాళ్ళు సార్, మీకు నలుగురికి చెప్పేటోళ్ళు, నా చేత చెప్పించుకునే వాళ్ళు కాదు, డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటాయి కదా, నేను రెడీగా ఉన్నాను, మీరు ఎక్కడికైనా పిలవండి, పెద్దవాళ్ళు మీరు నన్ను పిలిచి నా టెస్టులు నమ్మొద్దు. అప్పటికే నేను టెస్టులు చేయించుకుని అది అనౌన్స్ చేశానన్నా. ఇదిగో నాకు నెగిటివ్ వచ్చింది అని అది చెప్పాను మీడియాలో, అది ఎవడు టెలికాస్ట్ చేయలేదు. ఓకే, తర్వాత ఈ వీడియో పోస్ట్ చేశాను, నేనే వస్తాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీరు బ్లడ్ టెస్టులు చేయండి, మీ వాళ్ళే పిలుచుకోండి బ్లడ్ టెస్టులు చేయడానికి కూడా, నాకు సంబంధం లేదు, మీరు ఎవరిని పిలుచుకున్నా నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, బ్లడ్ టెస్టులు చేయండి. నాది పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతా. నెగిటివ్ వస్తే మీరేం చేస్తారని క్వశ్చన్ చేసి ఒక వీడియో పెట్టానన్నా. కనీసం ఒక్కడు వేయలేదన్నా, న్యూస్ ఆపేశారు.
అంటే మీ ఇష్యూ జరిగినప్పుడు మా Second- ఛానల్ లేదు, మీ ఇష్యూ second జరిగినప్పుడు మా ఛానల్ లేదు, మేము కొత్తగా లాంచ్ చేసాం ఇది. ఓకే అన్న, కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆ ఛానల్, నేను ఓన్లీ ఒక్కళ్ళ గురించి ఒక ఛానల్ గురించి మాట్లాడలేదన్న. ఎంత ఛానల్ ఓడి ఆ చేతిలో ఎంత రాడుందో అంత రాడు ఇచ్చి కొట్టాడు, పెద్ద ఛానల్ ఓడి పెద్ద రాడు ఇచ్చి ఎందుకు అంత కసి మీ చిన్న మీద? చిన్న కసి ఏంటన్నా, నెగిటివ్ న్యూస్ చేసినట్టుగా పాజిటివ్ న్యూస్ చెయ్యరు. ఇప్పుడు పాజిటివ్ న్యూస్ ఎందుకన్నా స్ప్రెడ్ చేయట్లేదు, నేను మొత్తుకుంటున్నాను, నేను వచ్చి అంత చెప్తున్నాను. టార్గెటెడ్ గా చేయాల్సిన అవసరం ఎవరికి అన్న వచ్చింది? సెలబ్రిటీ అన్న, మీకు టార్గెట్ చేయడానికి ఒకటి కావాలా అన్న? ఒక కోన్కిస్క గొట్ట ఎక్కడ దొరికింది అనుకో, ఆ పాపం ఒక సినిమాలో చేసిందో అర సినిమాలో చేశాడో అవసరం లేదు. సినిమా ఆర్టిస్ట్ ఇలా చేశారు, సినిమా వాళ్ళు మరొకసారి దొరికిపోయారు. సినిమా వాళ్ళంటే లోకువన్నా ఒక్కొక్కళ్ళకి, సెలబ్రిటీ అంటే లోకువా. అందుకే దూరం అయ్యారా తెరకి? సినిమా లేదన్నా, నేనే గ్యాప్ తీసుకున్నానని చెప్పాను కదన్నా. నేను ఆల్రెడీ గ్యాప్ తీసుకున్నాను. నేను గ్యాప్ ఎప్పుడు తీసుకున్నాను అనుకుంటున్నారు గ్యాప్? లాక్డౌన్ తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను. నేను అసలు సినిమాలో యాక్ట్ చేయట్లేదు, నేను అనౌన్స్ కూడా చేస్తాను. గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? నేనే గ్యాప్ తీసుకున్నానన్న, మంచి క్యారెక్టర్లు రావట్లేదు, ఎందుకు రావడం లేదు మీకు? రాయట్లేదు. ఇప్పుడు ఒక సినిమా చెప్పండి, ఈ సినిమాలో సూపర్ క్యారెక్టర్, ఇప్పుడు మీరు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం ఆఫ్ ద స్క్రీన్, అతడు సినిమా భలే ఉందండి, ఈ సినిమా బాగుంది, బ్రహ్మానందంది బాగుంది, ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన గురించి మరి ఇప్పుడు ఏయన్నా నా క్యారెక్టర్లు, ఒక్క అమ్మాయిని చూపించండి, అరే నీలాగా ఇంత పెద్ద క్యారెక్టర్ రా, భలే చేశారు ఆ అమ్మాయి, భలే వచ్చింది క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాలు. నేను ఒక డ్రీమ్ గర్ల్ లాగా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ అందంగా అందరి ముందు ఉన్నాను. కాఫీ కప్ పట్టుకుని వెనకాల నుంచుని ఆ నవ్వుకునే క్యారెక్టర్లు ఎందుకు చేయాలన్నా? నేను నాకంటే ఒక వాల్యూ ఉంది, వందల సినిమాలు తెరకు చేశాను. మీరు దూరం అయ్యారు తప్పితే తెర మిమ్మల్ని దూరం పెట్టలేదు. పక్కా పక్క సరే తెరే దూరం పెట్టింది ఏంటంట? ఏంటి దాని వల్ల మనకి వచ్చే లాభ తెర నష్టాలు దూరం పెట్టడానికి గల కారణం ఏంటి అంట? అసలు అన్న ఇది వచ్చింది ఇప్పుడు అన్నా, నేను చెప్పేది లాక్డౌన్ నుంచి. అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వు అడిగే క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్ కి? నేను లాక్డౌన్ లో తెరే దూరం పెట్టింది అనుకుంటాను ఏంటన్నప్పుడు నేను ఆ ప్రశ్న అడుగుతాను. 10 సార్లు మీరు అడిగిందే అడుగుతున్నారు, అందుకని చెప్పాను. నేను లాక్డౌన్ తర్వాతే సినిమాలు మానేసా. లాక్డౌన్ ఎప్పుడు జరిగిందన్నా? 7-8 years అవలా? ఎన్ని సంవత్సరాలు? ఈ కేసు ఎప్పుడన్నా? మొన్న కదా జరిగింది.